ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో అన్ని పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులకు కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. ఆడ శిశువు జననాల పట్ల వివక్షను అరికట్టే చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలి. అధికారులకు డిఎం&హెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్ సూచన. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను రైతులు కాపాడుకోవాలి. డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పిలుపు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకు ప్రజలు సహకరించాలి. కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ విజ్ఞప్తి. కాకినాడ జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచే దిశగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లి ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం నుండి పట్టణ ప్రాంతాల్లోని పారిశుద్ధ్యం, వీధి లైట్లు, అన్న క్యాంటీన్లు, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అన్ని మున్సిపల్ కమిషనర్లు, పబ్లిక్ హెల్త్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుని, పిఠాపురం, గొల్లప్రోలు, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం, ఏలేశ్వరం పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, వీధి లైట్లు, అన్న క్యాంటీన్, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణపై ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్, ఇతర అంశాల ఆధారంగా జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్యంపై, పరిసరాల పరిశుభ్రత అధిక ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రోడ్డు పక్కన ఎప్పటి నుంచి ఉండిపోయిన లెగసీ వేస్ట్ వెంటనే తొలగించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. రోజువారీ జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేసి ప్రభుత్వం ఆదేశాలు పటిష్టంగా అమలయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. రాత్రి వేళల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా పోయిన వీధి లైట్ల స్థానంలో కొత్త లైట్లు వెంటనే పునరుద్ధరించాలన్నారు. అన్న క్యాంటీన్, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణపై కూడా అధికారులు సక్రమంగా పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ కమిషనర్ కు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ తో పాటు తుని, పిఠాపురం, గొల్లప్రోలు, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం, ఏలేశ్వరం మున్సిపల్ కమిషనర్లు, పబ్లిక్ హెల్త్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రిపోర్ట్స్ నేను గ్రూప్ లో పెడతాను, చూసుకుంటూ ఉండండి. నేను మీకు దీంట్లో లాగిన్ కూడా ఇస్తాను. మీరు ఎక్కడ ఉన్నారో మీకు తెలుస్తుంది. అది రెండు కలిపి ఒకసారి పెట్టేసి ఒకసారి వెరిఫై చేసుకుంటాను. ప్రతి వీక్ వస్తా ఉంది ఇష్యూ. ఐఎమ్ టెలింగ్ ఏదో చేయగలుగుతాం. అంటే యాక్షన్ వరకు తీసుకోకూడదు, తెచ్చుకోకూడదు. ఒకసారి వెనకలు ఉన్నా, ఒకసారి ముందు ఉంటే ఒకసారి ముందు వెనకలు పోతున్నాం అని అనుకోవచ్చు. ప్రతిసారి వెనకలు ఉండబెట్టి అస్సలు ఇంకా. సో దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ మున్సిపల్ కమిషనర్స్ ఫోకస్ ఆన్ శానిటేషన్. మళ్ళీ ఒక డ్రైవ్ లా పెట్టండి, ఏదైనా అవసరం అయితే నాకు అడగండి, నేను ఏదైనా చేస్తాను. రెండోది ఫోకస్ ఆన్ స్ట్రీట్ లైట్స్. ఈజీగా అయిపోయి ఎఫెక్టివ్ కనపడేది అదొకటి. మూడోది అన్నా క్యాంటీన్స్. ఈ 3 ప్లస్ పబ్లిక్ టాయిలెట్స్ ఒకసారి రివ్యూ చేస్తున్నాం. పబ్లిక్ టాయిలెట్స్ క్లీన్లీనెస్ బాగాలేదని చెప్పి ఒకటి వచ్చింది, ఒకసారి చూసుకోవాలి. ఈ 4 ప్లీజ్ ఫోకస్. విల్ టేక్ ఏ వీసీ అగైన్ ఆఫ్టర్ ద నెక్స్ట్ వీక్ కాదు, మళ్ళీ ఈసారి సిఎస్ రివ్యూ ఎప్పుడు ఉంటుందో అప్పుడు మళ్ళీ పెడతాయి రివ్యూ.
ఆడశిశు జననాల పట్ల వివక్షను అరికట్టే చర్యల్లో భాగంగా జిల్లాలో పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహానాయక్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ లో PCPNDT చట్టం అమలుపై ఏర్పాటైన జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం జరిగింది. తొలుత గత సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను చర్చించారు. ఈ సందర్భంగా DMHO మాట్లాడుతూ ఆడశిశు జననాల పట్ల వివక్షను అరికట్టేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలో PCPNDT చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లాలో మొత్తం 17 ప్రభుత్వ 141 ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు ఉన్నాయన్నారు. అన్ని స్కానింగ్ సెంటర్లలో తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలన్నారు. PCPNDT చట్టంలో నిర్దేశించిన నిబంధనలు అన్ని స్కానింగ్ సెంటర్లలో తప్పనిసరిగా పాటించేలా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో DCHS డాక్టర్ S. స్వప్న, DIO డాక్టర్ KV సుబ్బరాజు, SP DSP KVV సత్యనారాయణ, స్వచ్ఛంద ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అది సీజింగ్ రిలీజ్ చేసినట్లయితే మనం ఆటోమేటిక్ అది వాళ్ళు రెంటెడ్ బిల్డింగ్ కాబట్టి వాళ్ళని హ్యాండిల్ చేసుకుంటారు. సో దాని గురించి పర్మిషన్ అడుగుతున్నారు. సో అది స్కాన్ సెంటర్ ఆల్రెడీ క్లోజ్ చేశాం కాబట్టి అది కూడా మనకు పర్మిషన్ లేదు. ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే రైట్ చేయొచ్చండి. ఇంకా డెకా ఆపరేషన్స్ కొంత చేయడం జరిగింది. ఈ డెకా ఆపరేషన్స్కి మనకి KV సుబ్బరాజు గారు DIO కాకినాడ ఇది డివిజన్ ఆఫీసర్ అండ్ 2 కేసెస్ యాజ్ వెల్ యాజ్ N. ప్రశాంత్ డివిజన్ సూపర్వైజింగ్ ఆఫీసర్ పెద్దాపురంలో ఒక డెకా ఆపరేషన్స్ చేయడం జరిగింది. ఈ డెకా ఆపరేషన్స్ పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అది 4,500 రిలీజ్ చేయడానికి పర్మిషన్ ఒకటి ఎజెండాలో ఉంది. సో ఇంకా మిస్లేనియస్ ఎక్స్పెండిచర్ ప్యాట్రేజ్ కానీ ఫోటోస్టాట్ కాపీస్ అదర్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేషన్స్ ఎక్స్పెండిచర్ రిఫ్రెష్మెంట్ సాలిపేట గర్ల్స్ హై స్కూల్ అది 998,000 రూపీస్, అది 2,048 రూపీస్ అప్రూవల్ అడుగుతా ఉన్నారు. మిస్లేనియస్ అమౌంట్. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలని రైతులు కాపాడుకోవాలని DCCB చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు కోరారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం నూతన చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. త్రిసభ్య కమిటీ చైర్మన్ సానిపిన శ్రీదేవి, రామకృష్ణ మరియు డైరెక్టర్లు నున్న సత్యనారాయణమూర్తి, గంగమళ్ళ శ్రీనివాసులతో ప్రమాణ స్వీకారం చేయించి వారికి సత్కారం నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా DCCB చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవి వరించిందని, ఆ పదవి అలంకారంగా కాకుండా ఒక బాధ్యతగా వ్యవహరించి ప్రభుత్వానికి సమాజానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ద్వారా రైతులకు నిరంతర సహకార సంఘాల్లో లోన్లు వెసులుబాటు కల్పిస్తున్నామని, సకాలంలో రుణాలు చెల్లించి కొత్త రుణాలు తీసుకోవాలని, తద్వారా PSCS అభివృద్ధికి చెందుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎలిశెట్టి నాని, నూనె రామారావు, నీటి సంఘం ప్రెసిడెంట్ మాదిరెడ్డి రామకృష్ణ, పట్టాభి కేశవస్వామి, ఆలయ చైర్మన్ దుళ్ళ నాగేంద్ర, జనసేన పార్టీ గ్రామ ప్రెసిడెంట్ అడప శివ, అడప గంగాధర్, మాదిరెడ్డి దత్తకుమార్, శనగం వెంకన్నబాబు, జే తిమ్మాపురం జనసేన నాయకులు పాలిశెట్టి రాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బ్రాంచ్ లో కానీ ఉన్న బ్యాంకుల కన్నా వడ్డీ శాతం ఎక్కువ కూడా మీరు గుర్తించాలి. మీరు డిపాజిట్ చేసినప్పుడు అలాగే ఎవరైతే సీనియర్ సిటిజన్లు ఉన్నారో ఆ సీనియర్ అంటే 60 సంవత్సరాలు దాటిన వారికి ఇంకొక పర్సెంటేజ్ ఎక్కువ కూడా ఉంది అనేటువంటిది కూడా ఆలోచన చేయాలి. అలాగే బంగారు రుణాల మీద కూడా నేను చైర్మన్ అయిన తర్వాత మరి వడ్డీ శాతం కూడా తగ్గించడం జరిగింది. ఏదైనా బంగారు మీద వడ్డీ తీసుకునేటప్పుడు ఇది మన సహకార సంఘం, ఇది మన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అనేటువంటిది ఆలోచన చేసి మీరు ఖచ్చితంగా మన బ్రాంచ్ లోనే గోల్డ్ లోన్ కూడా తీసుకోవాలి. మీరున్న బ్యాంకుల్లోకి వెళ్తే కనుక మరి ఒక పూట సమయం మీకు పడతా ఉంటుంది. మనకు మీరు వెళ్ళిన గంటలోనే మరి సొసైటీలో ఉందా గోల్డ్ లోన్ పెద్దాపురం ఇక్కడ కూడా ఇది పెద్ద గ్రామం సొసైటీ, మంచి రైతాంగం ఉన్నటువంటిది. మీరు నూతనంగా బిల్డింగ్ కట్టి అర్జెంట్గా శిథిలావస్థ వచ్చింది సొసైటీ బిల్డింగ్, మా వంతు సహకారం పూర్తిగా అందిస్తాం. కొత్త ప్రెసిడెంట్ గారు ఇద్దరు డైరెక్టర్లు వాళ్ళ మీద వారు ఖచ్చితంగా సొసైటీ బిల్డింగ్ నిర్మించడం, అలాగే గోల్డ్ లోన్ కూడా
ఇక్కడ ఇచ్చేటువంటి పరిస్థితులు కల్పిస్తే ఈ 2-3 గ్రామాలు కాకుండా సొసైటీలో అయితే వెళ్ళిన గంటలోనే లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ లోన్ సౌకర్యం కూడా కల్పించాలి. అలాగే మీకు ఉన్నటువంటి రైతులు బాగా ఉన్నా మనం ₹1,00,000 లోన్ తీసుకుంటే ఎస్ఏఓ పంట రుణం తీసుకుంటే 7%కే మీకు వడ్డీ. ఆ 7% గవర్నమెంట్ నుంచి మళ్ళీ ప్రభుత్వం నుంచి కొన్ని నెలలు లేట్ అయినప్పటికీ మళ్ళీ మీకు తిరిగి 4% ఎంత వస్తుంది. మీరు కట్టేటువంటిది 3% వడ్డీ అంటే పావల కన్నా తక్కువ పడేటువంటి అవకాశం ఉంది ₹1,00,000 లోన్ తీసుకుంటే. ఈ ₹1,00,000 సకాలంలో కడితేనే ఈ సంవత్సరం నీకు వస్తుంటాయి. సకాలంలో కట్టకుండా ఒక్కరోజు లేట్ అయినా ఈ 7% వడ్డీ 14% పడుతుంది. కాబట్టి మీరు రైతులు ఇటువంటి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి మాయకు ఈ సహకార సంఘాన్ని నిలబెట్టండి అనేటువంటి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్రమైన ఖచ్చితమైన కుటుంబ స్థాయి డేటాబేస్ ను సృష్టించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను ప్రారంభించింది. తుమ్మలపేట ప్రాంతంలోని సత్యనగర్ లో జరుగుతున్న సర్వే ప్రక్రియను మంగళవారం ఉదయం 7 గంటలకు కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ స్వయంగా పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడి వివరాల సేకరణ విధానం గురించి తెలుసుకున్నారు. ప్రజల సర్వే బృందాలకు పూర్తి సహకారం అందించి సమగ్ర సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ద్వారా కుటుంబ కూర్పు, సామాజిక ఆర్థిక స్థితి, విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, ఉపాధి మరియు వివిధ సంక్షేమ పథకాల కవరేజీకి సంబంధించిన సమాచారాన్ని ఒకే ఏకీకృత వేదిక కింద సమీకరిస్తున్నారు. ఈ సమగ్ర విధానం ద్వారా నకిలీ లబ్ధిదారులను తొలగించడం, సేవల పంపిణీని మెరుగుపరచడం మరియు సాక్ష్యాధారాల ఆధారంగా విధాన రూపకల్పనను బలోపేతం చేయడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంతో సంక్షేమ ప్రయోజనాలను చివరి మైలు వరకు చేర్చేందుకు కట్టుబడి ఉందని యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రజా కేంద్రీకృత సాంకేతిక ఆధారిత పాలన వ్యవస్థను నిర్మించడంలో కీలక అడుగని కమిషనర్ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మూగరాజు, మోసు యోసఫ్, దాసరి వీరబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఈ 36% కూడా ఈ నెలాఖరులోగా చేయమని గౌరవ కలెక్టర్ గారు ఆదేశించున్నారు. వారి ఆదేశాల మేరకు ఏదైతే స్టాఫ్ మనకి డిప్యూటీ మీద ఉన్న వారిని కూడా మళ్ళా హోమ్ దీనికి వచ్చి ఈ వర్క్ కంప్లీట్ చేయవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేసాం. దానిలో భాగంగానే ఈరోజు మార్నింగ్ 6 o'clock నుంచే మనం ఈ సర్వే స్టార్ట్ చేయడం జరిగింది. అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే కంపల్సరీగా ప్రతి ఎంప్లాయీ కూడా రోజుకి కనీసం 60 హౌసెస్ మనం తిరిగి చేస్తేనే కానీ మనది కంప్లీట్ అవ్వడం. అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తప్పనిసరిగా ఈ వర్క్ రేయింబావులో మనం చేసి ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చారో ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా 70% కంప్లీట్ చేయడానికి తగిన చర్య తీసుకుంటుంది. దానికి తగిన సిబ్బంది కూడా మరి సహకరించాల్సిందిగా అందరినీ కోరుతున్నాము. ముఖ్యంగా ప్రజలకి మీ ఇంటికి వచ్చినప్పుడు వెంటనే మీ ఆధార్ కార్డు ఇచ్చి సమాచారం వెంటనే ఇచ్చినట్టయితే మాకు తొందరగా వర్క్ అయిపోతుంది. ఆ విధంగా కూడా ఇచ్చి సహకరించాల్సిందిగా ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ స్టాఫ్ మాత్రం కంపల్సరీ ఈచ్ పర్సన్ 50 చేయాలి. అదేవిధంగా మనకి దీనిపైన సూపర్వైజర్ ఆఫీసర్స్, నోడల్ ఆఫీసర్ కూడా చేశాము. సూపర్వైజర్ ఆఫీసర్కు ప్రతి చోట కూడా వాళ్ళు సూపర్వైజ్ చేయడం, నోడల్ ఆఫీసర్ సమన్వయం చేసుకుని కంపల్సరీగా విత్ ఇన్ టైంలో ఈ సర్వే కంప్లీట్ అయ్యేందుకు తగిన చర్య తీసుకొస్తుందిగా అందరినీ కోరటం జరుగుతుందండి. కౌలు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన దీక్ష మంగళవారం ముగిసింది. ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద చేపట్టిన 36 గంటల నిరసన దీక్షలు ముగిశాయి. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజశేఖర్, వల్లు రాజబాబులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలని, వాటిలో ముఖ్యంగా కౌలు రైతుల సంక్షేమం కోసం సీసీఆర్సీ చట్టాన్ని రద్దు చేసి ఎల్ఏసీ చట్టాన్ని తీసుకొస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. అలాగే 2024 మరియు 25 సంవత్సరాల అన్నదాత సుఖీభవ డబ్బులు వేయలేదని, తొలకరిలో పంట నష్టం నమోదైతే వేశారు కానీ పంట నష్టం వేయలేదన్నారు. పెరిగిన ఎరువులు, పురుగు మందుల ధరలు తగ్గించాలని, గిట్టుబాటు ధరలు కల్పించాలని, ధాన్యం క్వింటాకు ₹500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీటి కోసం అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి అర్జీలు ఇచ్చినప్పటికీ పరిష్కారం కానందువలన దీక్ష చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి అప్పారెడ్డి, ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్ రమణి, పెన్షనర్ సంఘం జిల్లా నాయకులు యు సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కె సత్యరాజు, ఎస్ఎఫ్ఐ నాయకులు సంజయ్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం రాకముందు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు హామీ ఇచ్చారు కౌలు రైతుని మేము గుర్తిస్తాం, వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని. కానీ ఏరు దాటిన తర్వాత ఏరు దాటే వరకు మల్లయ్య, అలాగే ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య అనే పద్ధతిలో ఈరోజు
మొత్తం కౌలు రైతులని నట్టేట ముంచడానికి పద్ధతులు తీసుకొస్తున్నారు. ఈరోజు పంట పెట్టుబడికి సాగుకి ఏ రకంగా అప్పులు తెచ్చి చేసి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలో మీరు సమాధానం చెప్పాలి. పంట పెట్టుబడి సాయం లేదు, అన్నదాత సుఖీభావ డబ్బులు 20,000 వేస్తున్నారు, అవి డబ్బులు లేవు. ఈరోజు మద్దతు ధరలు కూడా కనీసం కౌలు రైతుకి అమ్ముకుందామంటే తన పేరును అమ్ముకోవడానికి కార్డు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి ఇప్పటికైనా చట్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నూతన కౌలు చట్టాన్ని తీసుకొస్తామని పాత కౌలు చట్టాన్ని రద్దు చేశారు. కాబట్టి ఈ చట్టాన్ని తక్షణం ఈ అసెంబ్లీ సమావేశంలో ఆమోదించి అమలు చేయాలని చెప్పి కౌలు రైతులను ఆదుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. నిన్న ఇవాళ ఫిబ్రవరి 23, 24 తేదీలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఆందోళనలో భాగంగా కాకినాడలో కూడా ఆందోళన జరిగింది. ఇది కేవలం ప్రాథమికంగా జరుగుతున్నటువంటి పోరాట రూపం. భవిష్యత్తులో రైతాంగంతో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని, ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి హెచ్చరిక తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎం రాజశేఖర్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టిన త్రాగునీరు, మురుగుదొడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేసి మార్చి 5 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో అన్ని అంగన్వాడీ కేంద్రాలకు త్రాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం కల్పించే నిమిత్తం చేపట్టిన నిర్మాణాల పురోగతిపై కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఐసీడీఎస్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఏపీఈడబ్ల్యూఐడిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలకు త్రాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణ పనులు, గతంలో నూతనంగా నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా మిగిలిపోయిన అంగన్వాడీ కేంద్రాలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు సురక్షితమైన మంచినీరు, మరుగుదొడ్లు సదుపాయం కల్పించే నిమిత్తం చేపట్టిన నిర్మాణ పనులు ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో 125 అంగన్వాడీ కేంద్రాలకు త్రాగునీరు, 101 అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న ఈ పనులను రానున్న మార్చి 5 నాటికి 100% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ పీడీ సిహెచ్ లక్ష్మి, పంచాయతీరాజ్ ఎస్ఈ ఏవీఎస్ శ్రీనివాసరావు, ఏపీడబ్ల్యూఐడిసి ఈఈ వెంకటపతి, ఆర్డబ్ల్యూఎస్ డీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో కల్తీ పాలు త్రాగి 5గురు మృత్యువాత పడిన సంఘటనతో అటువంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా కాకినాడ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ దిశ కమిటీ సభ్యులు నందమూరి వీర వెంకట వినోద్, స్వాతి లక్ష్మి, సోనీ ఫ్లోరెన్స్ లు వినతి పత్రం అందజేశారు. కాకినాడ పైడవారి వీధిలో గల అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కార్యాలయానికి జనసేన పార్టీ దిశ కమిటీ సభ్యులు నందమూరి వీర వెంకట వినోద్, స్వాతి లక్ష్మి, సోనీ ఫ్లోరెన్స్ లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ సుబ్బారావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ తమ శాఖలో సిబ్బంది కొరత కారణంగా శాంపిల్స్ సేకరించలేకపోతున్నామని అన్నారు. దీనిపై దిశ కమిటీ సభ్యులు వినోద్, స్వాతి లక్ష్మిలు మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అధికారి దగ్గరికి వచ్చి ఏదైతే రాజమండ్రిలో చాలా ప్రమాదకరమైన పాలు కల్తీ జరిగిందో అదేవిధంగా కాకినాడలో జరగకుండా ఈ సరౌండింగ్ వచ్చే పాలని తర్వాత తదితర ఆహార పదార్థాలన్నీ కూడా మరి త్వరితగతిన చెక్ చేయాలని, ఏదైతే పెద్ద వయసు వాళ్ళు ఉన్నారో చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళ ఆరోగ్యానికి చాలా విఘాతం కలిగిస్తుంది ఈ ఫుడ్ మాఫియా. కంపల్సరీగా దాని మీద చర్యలు తీసుకోవాలని దిశ కమిటీ మెంబర్స్గా మా ఎంపీ గారి ఆదేశాల మేరకు దిశ కమిటీ మెంబర్లు ముగ్గురు కూడా వచ్చి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఫుడ్ ఆఫీసర్లు కూడా మాకు స్టాఫ్ తక్కువగా ఉన్నారు, కంపల్సరీగా చేస్తామని అన్నారు. ఏదైతే ఈ వాహనం ఉందో ఆ వాహనాన్ని కూడా మరి ఉపయోగించి ఫుడ్ శాంపిల్స్ తీయడానికి చాలా ఉపయోగపడుతుంది, దాన్ని కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాం. చెప్పండి. నా పేరు స్వాతి లక్ష్మి, కాకినాడ రూరల్ దిశ కమిటీ మెంబర్ నేను. ఈరోజు ఏదైతే ఫుడ్ కల్తీ జరిగిందో గత 2 రోజుల క్రితం రాజమండ్రిలో, దాని గురించి ఫుడ్ కమిషనర్ 2 రోజుల క్రితం రాజమండ్రిలో ఏదైతే జరిగిందో పాలు కల్తీ విషయంలో దాని మీద మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అయినటువంటి సుబ్బారావు గారి దగ్గరికి రావడం జరిగింది. అసలు పాలు అనేవి కల్తీ అన్నది ఎలా జరిగింది అన్న దాని గురించి మాట్లాడి రాజమండ్రిలోనే కాకుండా కాకినాడలోని కూడా ఇలాంటి కల్తీ జరగకుండా చూసుకునే చర్యలు తీసుకోమని చెప్పడం అయితే జరిగింది. ఒక పాలు ఒక్కటే కాదు, పళ్ళు, ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో మాంసము, చేపలు, గుడ్లు, ఇలా చాలా వరకు మనం తినే ప్రతిదీ కూడా కల్తీ జరుగుతుంది. ముఖ్యంగా ఫ్రూట్స్, దానిపైన ఏదైతే మనకి రసాయనాలు వినియోగించి దాన్ని తొందరగా ముగ్గేట్టుగా చేస్తున్నారో అవి తినడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే గ్యాస్ట్రైటిస్ రావడం కానీ చాలా జరుగుతుంది. అలాంటివి జరగకుండా చర్యలు తీసుకోమని చెప్పేసి ఫుడ్ ఆఫీసర్స్ని కోరడం అయితే ఈరోజు జరిగింది. అది కూడా నమస్తే అండి, నా పేరు ఎల్ఐటి సోనీ ఫ్లోరెన్స్, దిశ కమిటీ మెంబర్.
కాకినాడ నరసన్న నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణీదేవి సమేత పాండురంగ స్వామి వారి ఆలయంలో వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా ఈ నెల 27వ తేదీ శుక్రవారం ఉదయం శ్రీ రుక్మిణీదేవి పాండురంగ స్వామి వారి కళ్యాణం వైభవంగా జరిపిస్తున్నట్లు ఆలయ చైర్మన్ రాజరపు కృష్ణకుమార్, ఆలయ అర్చకులు వెంకట్లు తెలిపారు. ఆలయం వద్ద ఆలయ చైర్మన్ రాజరపు కృష్ణకుమార్, ఆలయ అర్చకులు వెంకట్లు స్వామివారి కళ్యాణోత్సవం ఆహ్వాన పత్రికను ఆవిష్కరించి ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రాజరపు కృష్ణకుమార్, అర్చకులు వెంకట్లు మాట్లాడుతూ స్వామివారి కళ్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి దివ్య కళ్యాణాన్ని కనులారా తిలకించి పులకించాలని మహిళలు పాల్గొన్నారు. కాకినాడ నర్సన్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి వారి ఆలయంలో 64వ వార్షికోత్సవ సందర్భంగా ఈ నెల 27వ తారీఖు అనగా శుక్రవారం ఉదయం 10:08 శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి వారి కళ్యాణం జరుగును. కావున భక్త మహాజనులందరూ ఈ కళ్యాణం విచ్చేసి వీక్షించి తదుపరి జరిగే అన్నదాన ప్రసాద వితరణను తీసుకుని స్వామివారి కృపకు పాత్రలు అవసరంగా కోరుతున్నాం. ఇట్లు నెల 27వ తారీఖున నరసన్నగర్లో వేచి ఉన్న శ్రీ రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరపబడును. ఉదయం 10 గంటలకి కళ్యాణం ప్రారంభించబడును. ఆ తర్వాత అన్న సమారాధన కూడా జరపబడును. అందుకనుక కాకినాడలో ఉన్న ఈ పాండురంగ స్వామి ఒక భక్తులు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా ఈ నరసన్న నగర్లో ఉన్న ఈ స్వామివారి యొక్క కళ్యాణానికి రావాల్సిందిగా వచ్చి ఈ యొక్క కళ్యాణాన్ని చూసి ఆ స్వామివారి యొక్క కృపకి భక్తులుగా ఉంటారని. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కాకినాడ నగరంలో వీధి కుక్కల సంతతిని నివారించేందుకు వాటికి యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయడం జరుగుతుందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ NVV సత్యనారాయణ తెలిపారు. మంగళవారం దుమ్ములపేట ప్రాంతంలో పర్యటించిన కమిషనర్ వీధి కుక్కలను పట్టుకునే విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రత్యేక బృందాల ద్వారా కుక్కలను సురక్షితంగా పట్టుకుని ABC కేంద్రాలకు తరలించే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని వివిధ ప్రాంతాల నుండి అందుతున్న ఫిర్యాదుల మేరకు వీధి కుక్కలకు ABC శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం కుక్కలను ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాత తిరిగి వాటి స్వస్థల ప్రాంతాల్లోనే విడిచిపెడతామని వివరించారు. అదేవిధంగా అగ్రెసివ్ గా ప్రవర్తిస్తున్న వీధి కుక్కలను డాగ్ షెల్టర్లలో ఉంచి ప్రత్యేకంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, DEE ప్రవీణ్, TPS రామ్మోహన్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ M ప్రసాద్, మేస్త్రి సత్యబాబు, స్థానిక నాయకులు మూగరాజు, మొసే ఏసాబ్, దాసరి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ డాగ్స్ స్కీమ్ ద్వారా ప్రతిరోజు కూడా మా వెంటుంటారు. ఏదైతే డాగ్స్ ఉన్నాయి డాగ్స్ తీసుకెళ్తాం. డాగ్స్ లకి సంబంధించి కొంచెం 2 టైప్స్ డాగ్స్ ఉంటాయి. ఒకటి క్రూషియల్ అంటే అగ్రెసివ్ డాగ్స్ కూడా ఉంటాయి. అగ్రెసివ్ డాగ్స్ మెయిన్ క్యాచ్ చేసి వాటికి బర్త్ కంట్రోల్, యాంటీవైరస్, యాంటీబయాటిక్ సంబంధించి బర్త్ కంట్రోల్కి ఆపరేషన్ చేయించి వాటిని మన ఒక సంరక్షణ కేంద్రం కూడా పెట్టాం మనం అక్కడ జగన్నాథపురంలో. ఆ సంరక్షణ కేంద్రాన్ని వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటున్నాం. కాకినాడ నగరపాలక సంస్థ 42వ డివిజన్ స్వామినగర్ తదితర ప్రాంత ప్రజల రాకపోకలకు నిలయంగా ఉన్న తూరల వంతెన తక్షణమే మరమ్మతులు చేయించాలని, భవిష్యత్తులో పక్కా వంతెన నిర్మించాలని CPM నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వంతెన వద్ద CPM నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా CPM నగర కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ స్వామినగర్ గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో రాకపోకల నిమిత్తం స్థానిక యువకులు శ్రమదానంతో తూరల వంతెన నిర్మించుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం పెరిగిన ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో పక్కా వంతెన నిర్మించాలని CPM ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
చేపట్టామన్నారు. ఇప్పటికే ప్రజల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని జాయింట్ కలెక్టర్కు సమర్పించామన్నారు. ప్రస్తుతం వంతెన రైలింగ్ ఊడిపై ప్రమాదంగా ఉందన్నారు. తక్షణమే రిపేర్ చేయించాలని కోరారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంస్థ పరిధిలో 42వ డివిజన్ స్వామినగర్ ప్రజలకి రాకపోకలకి అత్యంత కీలకం గోదావరి కాలువ పైన ఉన్నటువంటి తూరల వంతెన. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు కొంతమంది యువకులు ఎంతో శ్రమపడి తూరల వంతెనని నిర్మించుకున్నారు. కార్పొరేషన్లో కలిసినా కానీ ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో రాకపోకలకి ఇబ్బందులు ఎదురుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న తూరల వంతెన రిపేర్లకి వచ్చింది. దీని స్థానంలో పక్క వంతెన నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఇప్పటికే సంతకాల సేకరణ చేసి ప్రభుత్వాన్ని తెలియజేశాం. ఈరోజు ఉదయమే జిల్లా కలెక్టర్ వారి గ్రీవెన్స్లో జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వంతెన రిపేరే కాకుండా సైడ్ ఉన్నటువంటి రైలింగ్ ఇరిగిపోవడం వల్ల పిల్లలు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణం సాగిస్తున్నారు. నిరంతరం కాకినాడ రావాలన్నా, స్వామినగరం వెళ్ళాలన్నా, స్వామినగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు కూడా ఈ వంతెనే చాలా ఆధారంగా ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ వారితో పాటు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దృష్టి పెట్టి తాత్కాలికంగా ఈ వంతెన రిపేర్ చేయించాలని, తర్వాత పక్కాగా వంతెన నిర్మాణం చేపట్టాలని సిపిఎంగా విజ్ఞప్తి చేస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కావడం నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టమని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ కొనియాడారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాలని, సభ్యత్వ నమోదులో పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు. ప్రతి పార్టీలో కాకుండా జనసేన పార్టీలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే పార్టీలో సభ్యుడైతే పార్టీకి మాత్రమే అతను బాధ్యుడు కాదు, తన సొంత కుటుంబ సభ్యుడిగా చూసుకునే మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారిది. దీనికోసమనే సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఏమీ అవ్వకూడదు, జనసేన పార్టీ ఎప్పుడు కూడా మీకు భరోసాగా ఉంటుంది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు జనసేన పార్టీ మీకు సపోర్ట్గా ఉంటుంది. జనసేన పార్టీ ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వంలో లేకపోయినా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యుల కోసం నిలబడిపోతాడు అడ్డంగా అన్న విధంగా ఆయన ఉంటారు. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరికి కూడా సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇచ్చే విధంగా దీన్ని రూపకల్పన జరిగింది. అనేక మంది తెలుసో తెలియక సభ్యత్వం తీసుకున్న వాళ్ళకు కూడా జనసేన పార్టీ చాలా సందర్భాల్లో అండగా నిలబడ్డ విషయం కూడా మనం గత 10 సంవత్సరాలుగా చూసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మనం అందరం కూడా జయప్రదం చేసి ప్రతి ఒక్కరు కూడా జనసేన కుటుంబంలో భాగస్వాములు అయ్యి కుటుంబ సభ్యులుగా మనం అందరూ కూడా ముందుకెళ్ళాలి. పిఠాపురం ఆదర్శంగా నిలబడాలి. రాష్ట్రంలో జనసేన పార్టీ మరింత బలోపేతం దిశగా ముందుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళ్యాణ్ గారు ఏదో మాట వరుసగా చెప్పే నాయకుడు కాదు. ఎందుకంటే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు తన సొంత సంపాదన నుంచి, అంటే ఏదో దీని నుంచి సంపాదించడం కాదు, రాజకీయాల్లో సంపాదించింది కాదు, తన కష్టపడి సినిమాలు తీసుకుని సంపాదించుకున్న దాంట్లో 2 కోట్ల రూపాయలని ఈ ఇన్సూరెన్స్ కోసం, తన కుటుంబ సభ్యుల ఇన్సూరెన్స్ కోసం అని చెప్పేసి ఆయన ఇవ్వడం జరిగింది. ఆలోచించకుండా డబ్బులు ఇచ్చే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే కేవలం రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవరైనా ఉన్నాడంటే అతను పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. కాబట్టి ఆయన మన నియోజకవర్గం ఎమ్మెల్యే అవడం ఆయన చేసుకున్న అదృష్టం కాదు, ఇది మన నియోజకవర్గం చేసుకున్న అదృష్టం. పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గ ప్రజలు చెప్పడం మీకు కూడా మేము మాట ఇస్తున్నాం. మీరు మా నియోజకవర్గం జీవితాంతం ఎమ్మెల్యే కింద ఉంటారని, అదేవిధంగా మా నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కూడా మీరు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు చెప్పడం మీకు మాటిస్తూ జై జనసేన. జిల్లాలో ఏ అవసరం నిమిత్తం భూములు అవసరమైనా యు కొత్తపల్లి మండలంలో ఉన్న భూములనే కోరడం సరికాదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం కొమరగిరి, సుబ్బంపేట, యు కొత్తపల్లి, కుతుకుడువిల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతులు జిల్లా కలెక్టర్ ఆర్డీఓలను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. 4 గ్రామాల నుంచి ఈ రోజు కొమరగిరి, యు కొత్తపల్లి, కుతుకుడుమల్లి, సుబ్బంపేట గ్రామాల నుంచి ఇక్కడ సుమారు 100-150 మంది రైతులు ఇక్కడ కలెక్టర్ గారిని, జేసీ గారిని, ఆర్డీఓ గారిని కలడానికి వచ్చాం. ఈ విషయం ఏంటంటే 250 ఎకరాల భూమి గ్రీన్ కో వారు తీసుకుంటామని చెప్పి ఏపీఐసి వెబ్సైట్లో పెట్టడం జరిగింది. మేము చూసి కలెక్టర్ గారికి ఇది కరెక్ట్ కాదు సార్, మేము ఇప్పటికే చాలాసార్లు నష్టపోయి ఉన్నాం. సాగర్మాల రోడ్లకు భూములు ఇచ్చాం, జగనన్న కాలనీలకు భూములు ఇచ్చాం, గతంలో ఎన్టీపీసీకి 800 ఎకరాల భూములు ఇచ్చాం, కాకినాడ కార్పొరేషన్కి మొన్న భూములు ఇచ్చాం. ఇక మేము తట్టుకునే పరిస్థితి లేదు, మా దగ్గర భూములు లేవు సార్. మేము చిన్న సన్నకారు రైతులం, మేము అన్ని విధాలా నష్టపోయి ఉన్నాం, మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి, గౌరవ ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. వారు మా యందు దయించి మాకు మంచి చేస్తారని ఆశిస్తున్నాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇవి 3 పంటలు పండే భూములు, తప్పకుండా మీకు మంచి జరిగే కార్యక్రమం చేస్తాను కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పటికే సాగరమాలని, ఎస్సీజెడ్ అని, జగనన్న కాలనీ అని, సాగరమాల రోడ్ అని తీసుకున్నారు.
ఇప్పుడు కనీసం 400 ఎకరం కూడా లేదు కొత్తపల్లి మండలంలో. అలాంటిది 250 ఎకరం తీసుకుంటే మేము ఏం తిని బ్రతకాలండి? మాకు వ్యవసాయం తప్ప ఇంకా రెండవది ఏదీ లేదు. అందరూ కూడా ఈ కొత్తపల్లి మండలం మీదే కొమరగిరి మీదే ఫోకస్ అంతా పెడుతున్నారు. మా తప్ప ఏది కనిపించట్లేదు ఎవరికి. పనికిరాని పొలాలు లక్షల కొద్ది కోట్ల కొద్ది ఉన్నాయండి. ఈ కొత్తపల్లి మండలమే, ఈ కొత్తపల్లి దగ్గరే ఈ మళ్ళా 250 ఎకరాలు తీసుకుంటే మేము ఏం తిని బ్రతకాలండి? ప్రకృతి లేదండి, తిన్నంత తిండి లేదండి. తల్లి పిల్లని ఎలా పోషించుకోవాలండి? మాకు పొలమే ఆధారం అండి. ఇంకేది రెండో పని కూడా మాకు తెలియదండి. జాబులు లేవండి, ఏవి లేవండి. మా పొలాల మీద ఆధారపడి ఉన్నాం సార్. మాకు న్యాయం చేయవలసిందిగా పొలాలు తీసుకోకుండా కావాలని కూర్చున్నాం. కాకినాడ రామారావుపేటలో గల అవతార్ మెహర్ బాబా మందిరంలో ఈ నెల 25వ తేదీ అవతార్ మెహర్ బాబా జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు అవతార్ మెహర్ బాబా మందిరం నిర్వాహకులు తెలిపారు. అందులో భాగంగా అవతార్ మెహర్ బాబా భక్త బృందం నగరంలో శాంతి ప్రదర్శనను నిర్వహించారు. భక్తులు మెహర్ బాబా శాంతి, ప్రేమ సందేశంను ప్రజలకు తెలియజేసేందుకు ప్లకార్డులు పట్టుకుని నగర వీధుల్లో ప్రదర్శన చేశారు. ప్రత్యేకంగా రంగురంగుల పూలతో అలంకరించిన వాహనంపై అవతార్ మెహర్ బాబా చిత్రపటంతో సాగిన ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. మెహర్ బాబా భక్త బృందం భక్తి గీతాలతో మెయిన్ రోడ్, దేవాలయం వీధి మీదుగా తిరిగి రామారావుపేటలో గల అవతార్ మెహర్ బాబా కాకినాడ సెంటర్కు చేరుకుంది. పోటీ పరీక్షల విభాగంలో విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలను విశ్రాంత ఉపాధ్యాయులు బెజవాడ మంగతాయరు పిఠాపురం సూర్యారాయ్ గ్రంథాలయానికి అందజేశారు. గ్రంథాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా పోటీ పరీక్షలకు ఉపయోగపడే సుమారు 15,000 రూపాయల విలువైన పుస్తకాలను సూర్యారాయ విద్యానంద గ్రంథాలయం కార్యదర్శి కొండెపూడి శంకర్రావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్లకు మంగతాయరు తన చేతుల మీదుగా ఈ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు, కాగిత నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన గ్రంథాలయంలో పోటీ పరీక్షల విభాగానికి అవసరమైనటువంటి పుస్తకాలని వారింత ముందు కూడా మంగతాయారు గారు, ఇప్పుడు మేడం గారు ఇక్కడ బీఈడి అసిస్టెంట్గా చేసి మన పిఠాపురం మండలంలోనే అనేక స్కూళ్ళలో కూడా వారు పనిచేసి ఈ మధ్య కాలంలోనే వారు రిటైర్ అయ్యారు. వారికి ఈ చదువు మీద పూర్తి ఇంట్రెస్ట్, తర్వాత ముందు నుంచి కూడా మంచి విద్యారంగం నుంచి ఉన్న కుటుంబం నుంచి వారు వచ్చారు. వారికి విద్య మీద కూడా చాలా అభిమానం కాబట్టి ముఖ్యంగా మన సూర్యారాయ గ్రంథాలయంలో పోటీ పరీక్షల విభాగాన్ని వారు స్వయంగా సందర్శించి ఏమేమి పుస్తకాలు కావాలనే ఈ విద్యార్థులందరితో కూడా మాట్లాడి వారితో స్వయంగా ఈ పుస్తకాలు కావాల్సిన పుస్తకాలన్నీ కూడా వారి యొక్క అవసరాన్ని బట్టి రాయించుకుని ఆ పుస్తకాలు వారు నిన్న 15,000 రూపాయలు విలువ గల పుస్తకాలు మన గ్రంథాలయానికి వారు అందజేయడం జరిగింది. ఇవి రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వం వారు ఇచ్చే క్యాలెండర్కి అనుగుణంగా ఆయా పరీక్షలకి వారు ప్రిపేర్ అయ్యే విధంగా కూడా అవసరమైన పుస్తకాలను వారు సమకూర్చారు. అలాగే కొన్ని పుస్తకాలు నిన్న దొరకలేని కారణంగా వేరే ఆల్టర్నేటివ్ బుక్స్ కూడా ఆ లిస్ట్ రాసి అవి కూడా తెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ పుస్తకాలని అందరూ కూడా సక్రమంగా వినియోగించుకుని మీరందరూ కూడా ఈ సంవత్సరం వెలువడే ప్రభుత్వ శాఖల్లో వెలువడే వివిధ ఉద్యోగాలు సాధించి గ్రంథాలయానికి, మన పోటీ పరీక్షల విభాగానికి కూడా మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరి తరఫున కూడా శ్రీమతి మంగతాయారు గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. న్యూ ఆంధ్ర బాడీ బిల్డింగ్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి న్యూ ఆంధ్ర బాడీ బిల్డింగ్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ సెక్రటరీ ఎన్ కిరణ్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పిడికా శేషులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కిరణ్ రెడ్డి, శేషులు మాట్లాడుతూ పోటీలు విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన రాష్ట్ర అసోసియేషన్ నాయకులు, స్పాన్సరర్స్, పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోనే టైటిల్ విన్నర్గా కే పవన్ చంద్ర ఈరోజు సంబంధించిన క్రీడాకారుడికి టైటిల్ విన్నర్గా డిసైడ్ చేయడం జరిగింది. దానికి 50,000 రూపాయల నగదు బహుమతి ప్రదానం చేయడం జరిగింది. దాంతోపాటు టైటిల్ విన్నర్కి షీల్డ్ బహుమతి ప్రదానం చేయడం జరిగింది. అలాగే ప్రతి క్రీడాకారుడికి కూడా బాడీ బిల్డింగ్ 8 కేటగిరీలు, మనస్ ఫిజిక్ 2 కేటగిరీలు, మాస్టర్స్ ఆఫ్ కేటగిరీ విభాగాలు జరిగాయి. ఇందులో ప్రతి క్రీడాకారుడికి కూడా నగదు బహుమతి ప్రదానం చేయడంతో పాటు ప్రమోటివ్ షీల్డ్స్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. 20 సంవత్సరాల తర్వాత కాకినాడలోని మళ్ళీ మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ జరిగింది. సక్సెస్ఫుల్గా జరిగింది. మా అందరికీ కూడా అంతా గర్వకారణంగా ఉంది. దీనికి మాకు సపోర్ట్ చేసిన న్యూ ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కదా ఎంటైర్ టీమ్, ప్రెసిడెంట్ వచ్చి బిఎన్ రాజు గారు, అలాగే సెక్రటరీ ఎస్కే కాసిం గారు, అలాగే మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా చాలా సిన్సియర్గా వచ్చేసి బాడీ బిల్డింగ్ జడ్జిమెంట్ చేయడం జరిగింది. అయితే ఈ బాడీ బిల్డింగ్ పోటీలో
క్వాలిటీ గల బాడీ బిల్డర్లు అందరూ కూడా మంచి పోటీ ఇచ్చి తమ టాలెంట్ని నిరూపించుకొని బాడీ బిల్డింగ్ని ఈ పోటీలని సక్సెస్ఫుల్గా విజయవంతంగా జరిపించడం జరిగింది. అది ఈ కార్యక్రమంలో మా స్పాన్సర్స్ ఈ కార్యక్రమం మేము ఇంత చేయనందుకు ప్రతి స్పాన్సర్కి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అందరికీ. ఎందుకంటే ఈ కాంపిటీషన్ మెయిన్ స్పాన్సర్స్, అలాగే ఎంటైర్ మా కాకినాడ జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ టీం ఎవరి వంతు వాళ్ళు కృషి చేసి తమ వంతుగా మొత్తం అంతా కూడా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ని సక్సెస్ఫుల్గా విజయవంతం జరిగింది. ఈ బాడీ బిల్డింగ్ ఈ మిస్టర్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్తో విజయవంతంగా సక్సెస్ చేసినట్టు ఎంటైర్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ న్యూఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్కి, అలాగే కాకినాడ జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్కి ఇచ్చేసిన రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, అసోసియేషన్ యొక్క సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సపోర్ట్గా ఉన్న మా స్టేట్ అసోసియేషన్ కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. వాళ్ళందరూ కూడా చాలా హానెస్ట్గా ఈ ప్లాట్ఫామ్ మీద నిజాయితీగా క్వాలిటీ ఉన్న పర్సన్స్కి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. నిజంగా వాళ్ళందరూ కూడా మా కృతజ్ఞతలు చెప్తున్నాం మా జిల్లా అసోసియేషన్ తరఫున. అదేవిధంగా ఇక్కడ వచ్చిన మా కార్యక్రమంకి వచ్చిన రాజకీయ నాయకులు ఏంటి, పెద్దలు ఏంటి, వాళ్ళందరూ ఆశీర్వాదాలు మాకు అందరికీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అదేవిధంగా వచ్చిన పబ్లిక్కి, తోటి క్రీడాకారులకి, ముఖ్యంగా చెప్పాలంటే మా యొక్క అసోసియేషన్ని, మా యొక్క ఈ ప్రోగ్రామ్ని అందరికీ చూపించిన మీడియాకి ముఖ్యంగా మా యొక్క శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం, కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత ఆరోగ్యంగా ఈ కళాకారులందరూ, స్పోర్ట్స్ మ్యాన్లు అందరూ కూడా ఇవన్నీ కార్యక్రమం ముందుండి జరిపించడానికి సహకరించిన జిల్లా పోలీసు యంత్రాంగానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. వైసీపీ నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం దేవుళ్ల రాజకీయానికి లాగటం వారి నీతి సంస్కృతికి అర్థం పడుతుందని రాష్ట్ర పెరికి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వనపర్తి వీరభద్రరావు బద్రి పేర్కొన్నారు. కాకినాడ కరుణంగారి సెంటర్లో గల ఆయన నివాసంలో ఉన్న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వనపర్తి వీరభద్రరావు బద్రి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేయడమే కాకుండా వారి స్వార్థ ప్రయోజనాలకు వాడుకుందని అన్నారు. భవిష్యత్తులో వైసీపీ నాయకులకు హిందూ సమాజం, రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. తిరుమల దేవస్థానాన్ని ఏ రకంగా అవయాలను చేశారు, కల్తీ లడ్డూలను తయారు చేశారు. ఈరోజు ఏదైతే కొవ్వుతోని రసాయనాలతోని కూడిన లడ్డూను తయారు చేశారని చెప్పి ఒక నివేదిక వస్తే అది జరగలేదని చెప్పి సిగ్గు లేకుండా మీరు దాన్ని తిప్పుకొట్టే ప్రయత్నం చేయడం, మరి ఏదైతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి బంధాలు నడుపుతుంటే మీరు రకరకాలైన నీచ రాజకీయాలు చేస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ని అధోగతి పాలు చేద్దామనే మీ సంకల్పం ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. మీరు మారాలి, ప్రజలు మారుస్తారు. ఏదైతే కలియుగ దైవం ఉన్నాడో మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షించి తీరుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు మీ హయాంలో సుమారుగా 5,000 హిందూ దేవాలయ ట్రస్టులని నిర్వీర్యం చేశారు. అలాగే అనేక చోట్ల హిందూ భగవంతుడి యొక్క విగ్రహాలని కూల్చడం, అలాగే హిందువుల మీద అనేకమైన కేసులు పెట్టడం, రకరకాలైన అరాచకాలు సృష్టించిన చరిత్ర మీది. మీరు అలాంటిది ఈవేళ హెరిటేజ్ మీద దాన్ని మోపడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రతి విషయం కూడా ఆధారాలతో ఉన్నాయి. మీరు మాట్లాడిన ప్రతి మాట, మీరు చేసిన ప్రతి చర్య కూడా సోషల్ మీడియాలో ఇవాళ మిమ్మల్ని వెక్కిరిస్తూ కనబడుతున్నాయి. కానీ మీరు గమనించకుండా, ఇంకా సిగ్గు లేకుండా మీరు తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద మీరు బురద జల్లాలనుకోవడం చాలా నీచాతి నీచమైన చర్య. ముఖ్యంగా మీరు ఏదైతే ఈవేళ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అవహేళన చేయడమే కాకుండా కల్తీ లడ్డూని చేయడం, అలాగే పరకామణిలో డబ్బులు దొంగిలించడం వాళ్ళని మీరు సపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా మీ పాపానికి పరాకాష్ఠని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు రాబోయే రోజుల్లో ప్రజల బుద్ధి చెప్తారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కూడా మీకు సరైన రీతిలో, సరైన సమయంలో మీకు శిక్ష విధిస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండమని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో అన్ని పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులకు కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు.
ఆడ శిశువు జననాల పట్ల వివక్షను అరికట్టే చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలి. అధికారులకు డిఎం&హెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్ సూచన. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను రైతులు కాపాడుకోవాలి. డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పిలుపు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకు ప్రజలు సహకరించాలి. కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.